ఈ విధంగా చేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఇది ఎలా చేసుకోవాలో ఒకసారి మనం ఫుల్ డీటెయిల్గా చూద్దాం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. ఈరోజు మనం హెమ్మింగ్ ఎలా చేద్దామో చూద్దామండి. అదే చేతి పని అంటారు కదా, నీట్గా ముడతలు లేకుండా ఎలా చేయాలో చూద్దాం. నెక్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నాను. చూడండి, సూదిని ఒక పొర మాత్రమే వచ్చేలాగా పట్టాలండి. 2 మడతల మీద సూదికి దారం ఎక్కించాలి. నిదానంగా లాగాలి. బాగా ముడతొచ్చేటట్టుగా టైట్గా లాగకూడదు. ప్రతిసారి కుట్టు ఎలా వస్తుందో, నీట్గా ఉందా లేదా రివర్స్ తిప్పి చూడాలి. ప్రతి 3 స్టిచ్లకి ఒక డబల్ టాకా వేయాలండి. అంటే దాన్ని కుట్టి దాంట్లోంచి దారం తీసేస్తే అక్కడ డబల్ టాకా పడిపోతుంది. అలా వేస్తే ఏంటంటే ఏదైనా పుల్ల కానీ ఏదైనా మనం మెడలో వేసుకున్నప్పుడు ఏదైనా చైన్ తగిలినా దారం పోగు లేకుండా ఉంటుంది. అలా నీట్గా చేసుకోవాలి. చేసుకొని దాన్ని సర్దుకుంటూ ఎక్కడన్నా ముడతొచ్చిందా లేదా అన్నది చూసుకుంటూ నీట్గా సర్దుకుంటూ చేసేయాలండి. ఇది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి మాత్రమే. ఆల్రెడీ తెలుసు కానీ చాలామంది ఎగుడు దిగుడుగా చేస్తారు. పొర ఎక్కువ లావు మందంగా పడతారు. అది నీట్గా ఉండదు. ఇలా సన్నగా వేస్తే చూడడానికి నీట్గా లుక్ ఉంటుంది. 2 పొరల మీద తీసుకోవాలి దారం. ప్రతిసారి దానికి డబల్ టాకా మధ్యలో మనం వేసుకుంటే ఏంటంటే నీట్గా ఉంటుంది. డబల్ టాకా సింపులేనండి. చేత్తో వేసి మెలికేసి అదుగు అలా లాగేయడమే. ఈ ఉక్స్ నార్మల్గా ఎలా కుట్టేస్తారు, ఉక్స్ చుట్టూ కుట్టేస్తారు కదా, అలా కాకుండా నేను ఈజీ టెక్నిక్ ఒకటి చెప్తాను చూడండి. ఆల్రెడీ ఈ టెక్నిక్ కనుక మీకు తెలిస్తేనేమో పర్వాలేదు. కొత్తగా తెలిస్తే మన ఛానల్లోనే మొదటిసారి చూస్తే మాత్రం ఖచ్చితంగా నా ఛానల్కి ఒక లైక్ చేయాలండి. ఇప్పుడు నేను చూపిస్తున్నా చూడండి. మనం ఉక్స్ పెట్టుకోవడానికి మార్క్ చూపిస్తాం కదా, ఇప్పుడు ఆ ఉక్స్ ఎలా వేసాం ఒకసారి చూపిస్తాను. సూది తీసుకొని మనం మిషన్ సూది అండి, ఆ సూది తీసుకొని ఒక పొర లేయర్ వరకు పట్టుకొని దాంట్లో నుంచి ఉల్టా తీసేయడమేనండి. దాని మీద ఇప్పుడు మనం కరెక్ట్గా కుడితే చుట్టూ కుట్టే పని లేదు. ఉక్స్ రంధ్రాల దగ్గర కుడితే మాత్రం సరిపోతుంది. గట్టిగా ఉంటుంది. చూడడానికి కూడా బ్యాక్ సైడ్ కూడా స్టిచ్చెస్ సేమ్ పడవు, కనిపించవు కూడా. నీట్గా ఉంటుంది. చూసారా గట్టిగా ఎలా ఉందో. మళ్ళీ ఇంకోటి చూపిస్తాను చూడండి. అలానే ఇంత నీట్గా వచ్చేస్తాయి ఆర్డర్గా. ఇప్పుడు అవి కూడా మిగిలినవి కూడా ఎలా వేసానో చూపిస్తాను. ఇంకొకసారి చూడండి క్లారిటీగా. ఇలాంటి చిన్న చిన్న ట్రిక్స్ ఉంటే పని సింపుల్గా తేలిగ్గా అయిపోతుంది. బాగా క్లోజ్ నుంచి చూపిస్తున్నాను. పై పొరకు మాత్రమే టచ్ అయ్యేలాగా పట్టుకోవాలి. కింది లోపల దానికి టచ్ అవ్వద్దు. దాన్ని చిన్నగా సూదిలో నుంచి మనం దారం అయితే ఎలా లాగుతామో అలా లాగి మెలిక తిప్పేయడమేనండి. అంతే, అది సెట్ అయిపోయింది. ఇక రాదు అది. మనం ఇటు స్టిచ్ చేస్తే తప్ప రాదు. మళ్ళీ చూడండి, నేను పై పొరకు మాత్రమే టచ్ అయ్యేలాగా లాగుతున్నా. కింది పొరకు టచ్ అయ్యేలాగా అసలు లాగట్లేదు. జాగ్రత్తగా గమనించండి. దాన్ని కొంచెం ఊపినట్టుగా చేస్తే ఏంటంటే హోలు కొద్దిగా పెద్దగా అవుతుంది. మనకి ఎక్కించడానికి ఈజీగా ఉంటుంది. చూసారు కదా. ఇప్పుడు ఇందాక మనం గుచ్చుకున్న హోల్స్ మనకు కనబడుతున్నాయా? ఆ హోల్స్ చూసారా, క్లారిటీగా తెలుస్తుంది. ఆ హోల్లో నుంచి ఆ పై హోల్కి లాగి తిప్పేయడమేనండి. చాలా సింపుల్. అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. టైలరింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఇలాంటి మోర్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చూస్తూ ఉండండి. ఇలాంటి కొత్త అప్డేట్స్ ఎప్పుడున్నా ముందుగా మీకు వస్తాయి. ఇప్పుడు కాజాలు ఎలా వేయాలో చూద్దామండి. హెమ్మింగ్ చేతిది కూడా అయిపోయింది మొత్తం. ఉక్సులు కూడా నీట్గా వచ్చేసాయి. కాజాలు కూడా చూపిస్తాను. మనం ఎప్పుడైనా కాజా కుట్టేటప్పుడు లైన్ వేసినట్టుగా రావాలండి. దగ్గర ఒక దాని మీద ఒకటి స్టిచ్ రావాలి. కొద్దిగా దూరంగా వేసి ఒకే ఈక్వల్లో ఉండేలాగా వేయాలండి. దారం మాత్రం 8 పొరలైనా సరే తీసుకోవాలి. జడ అల్లినట్టుగా దాని మీద నుంచి లేయర్ అల్లుకుంటూ రావాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా రావాలి. అలా నీట్గా అలా కాజా రావాలండి. అంతా ఒకే సైడ్ ఉండేలాగా వస్తేనే కాజా లుక్ బాగుంటుంది. చేతి పని చేసేటప్పుడు మనం హ్యాండ్కైనా నడుముకైనా కానీ కుట్టు వేసుకోవాలండి. ఎందుకంటే సమానంగా రావాలి కాబట్టి. లోపల నుంచి వేసే కుట్టు కాకుండా పై వైపు నుంచి పెద్ద నెంబర్ పెట్టి ఒక కుట్టు వేయండి. అది మనం చేతి పని చేసిన తర్వాత తీసేయాలండి. ఇప్పుడు మనం
ఎప్పుడు వేసినా కానీ పట్టీలు మడిచేటప్పుడు ఒక పక్క ఎగుడు దిగుడు ఇలా కాకుండా నీట్గా ఉండాలి అంటే మాత్రం ఖచ్చితంగా మనం ఎంత లెంత్తో మడుస్తున్నామో స్టిచ్ చేసేటప్పుడే పెద్ద నెంబర్ పెట్టి కుట్టేయాలి. దాని మీద మనకు చేతి పని చేసుకోవడం ఈజీగా ఉంటుంది. అస్తమానం మడుచుకుంటూ చేయాలి అంటే బాగా లేట్ అయిపోతుంది కదా. చేసిన దాని మీద అయితే మనం చకచకా చేసేసుకోవచ్చు ఇలా ఈజీగా. చూసారా ఎంత సింపుల్గా అయిపోతుంది. పెద్ద నెంబర్ వేసిన నెంబర్ స్టిచ్ ఇందాక చూపించాం కదా, చేతి పని అయిపోయిన తర్వాత దాన్ని వెంటనే మనం రిమూవల్ చేసేస్తే నీట్గా ఉంటుంది. బాగా హోల్స్ కూడా ఏం పడవండి, బాగానే ఉంటుంది. ఎందుకంటే పెద్ద నెంబర్తో పెట్టేస్తున్నాం కదా, చిన్న నెంబర్ అయితే పోగులు లేవడం కనబడడం లాంటివి అవుతాయి. పెద్ద నెంబర్తో వేస్తాం కాబట్టి ఏం కాదు. స్టిచ్ చేసిన తర్వాత మనం హెమ్మింగ్ చేసిన తర్వాత స్టిచ్ తీసేస్తే సరిపోతుంది. ఒకసారి చేసిన తర్వాత చూపిస్తాను చూడండి. దీనికి కూడా మనం మెలిక వేసుకుంటూ వేయాలండి. ఎందుకంటే ఎప్పుడన్నా కుట్టు ఒక పక్క ఊడిపోయింది అనుకోండి, మనం ఒకటే పక్క ముడి వేసామనుకోండి మొత్తం ఒక దాని నుంచి ఒకటి పూర్తిగా ఊడిపోతుంది. మనం వాష్ చేసినప్పుడు వాషింగ్ మిషన్లో వేసినప్పుడు కానీ బట్టలు తొందరగా హెమ్మింగ్ అనేది తొందరగా పోతుంది. అదే మధ్య మధ్యలో మనం కనుక గట్టిగా డబల్ స్టిచ్ లాగా వేసినట్టుగా కనుక చేతితో మెలికేసి కనుక కుట్టామంటే గట్టిగా ఉంటుంది. ఒక చోట ఊడిపోయినా మిగిలిన చోట అంతా లేవదు, గట్టిగా పట్టుకొని ఉంటుంది. అందులోనూ 2 లేయర్ల మీద పెడుతున్నాం దారం, మళ్ళీ సన్నగా పడుతున్నాం కాబట్టి చూడటానికి కూడా లుక్ బాగుంటుంది. బాగా మందంగా లావుగా అయితే రాదండి, సన్నగా చిన్న చిన్న చుక్కల్లాగా వస్తేనే ఎప్పుడైనా చేతి పని బాగుంటుంది. బాగా లావుగా మందంగా వస్తే మాత్రం బాగుంటుంది. ఇక్కడ కూడా మళ్ళీ మనం డబల్ స్టిచ్ వేసేద్దాం చేతితోటి. మధ్యలో ముడత ఎక్కడ రాకుండా నీట్గా చూసుకొని వేద్దామండి. నడుం పట్టి కంటే స్టిచ్చింగ్ నెంబర్ వేయకపోయినా సహజంగా మనం పట్టీ కోసం వేరే క్లాత్ వేసి ఇక్కడ జాయిన్ చేస్తాం కాబట్టి ఈజీగా వేసేస్తారు. కానీ చేతులకు వేసేటప్పుడు ఖచ్చితంగా మనం ఫోల్డింగ్ వేస్తాం కదా, మరి అప్పుడు ఖచ్చితంగా ఈ స్టిచ్ వేయకపోతే మాత్రం ఒక పక్క ఎగుడు దిగుడు అయిపోతాయి. చేతులకు వేసేటప్పుడు కూడా ఈ స్టిచ్ నెంబర్ని పెట్టి పెద్ద నెంబర్ని పెట్టి హెమ్మింగ్ చేసిన తర్వాత ఆ స్టిచ్ రిమూవల్ చేస్తే హ్యాండ్స్ కూడా ఈక్వల్గా వస్తాయి. ఎక్కడ ముడత లాంటిది ఉండదు, జారిపోవటం అనేది ఉండదు. చూసారా ఎంత నీట్గా ఉందో. ఇప్పుడు ఆ స్టిచ్ నెంబర్ని అదే సూదితోటి కొద్దిగా లాగి తీసేసామంటే వచ్చేస్తుందండి. చూడండి అది అంతే, సింపుల్. ఇలాగైతే మనకి చేతి పని చేయడం కూడా చాలా ఈజీగా అయిపోతుందండి. రోజు మీద ఒక 10 జాకెట్లైనా ఈజీగా చేసేస్తారు, బాగా ఇబ్బంది అనిపించదు. చాలామందికి అనిపిస్తుంది కుట్టినంతసేపు పడుతుంది చేతి పని చేయాలన్నా కానీ బాగా విసుగ్గా ఉంది కదా అనుకుంటారు. కానీ ఇలా చేసి చూడండి ఒకసారి, మీకు చాలా ఈజీగా ఉంటుంది. లైనింగ్ జాకెట్స్కైనా సాదా జాకెట్స్కైనా కానీ పెద్ద నెంబర్ పెట్టి స్టిచ్ వేసుకోండి, ఈజీగా ఉంటుంది. తర్వాత మీ పని అయిపోయిన తర్వాత తీసేయండి. చేతి పని కూడా ఎగుడు దిగుడు లేకుండా నీట్గా ఉంటుంది. ఆ పోగును కూడా మనం లాగి తీసేస్తే బాగుంటుంది. నా పద్ధతి అయితే ఇంతేనండి. నేను ఎప్పుడు చెప్పినా ఇలానే చెప్తాను. ఇప్పుడంటే ఆన్లైన్లో చూసి అందరూ ఈజీగా స్టిచ్చింగ్ మీద ఇంట్రెస్ట్తో చేస్తున్నారు. కానీ ఫస్ట్ మనం టైలరింగ్ క్లాసులలో కనుక వెళ్ళి నేర్చుకుంటే వాళ్ళు అంతా హ్యాండ్ తోటి చేయమని చెప్తారు. అది బేసిక్స్ బాగా వస్తే తప్ప డైరెక్ట్గా మిషన్ అయితే డైరెక్ట్గా ఎక్కనివ్వరండి. ఎందుకంటే వాళ్ళు ఎలాంటి ప్రాబ్లం అయినా కానీ హ్యాండ్స్ తోటి చేసినప్పుడు ప్రాబ్లం ఎక్కడొస్తుంది చూసి తెలుసుకొని రిమూవల్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అని ముందు హ్యాండ్స్ తోటి చెప్తారు. నా పద్ధతి అయితే ఇంతే ఉంటుంది. నచ్చితే మీకు ఇలానే కంటిన్యూ అవ్వాలనుకుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.